తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రసవత్తరంగా ఈరోజు ఎంపీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా 10 సంవత్సరాల ఉద్యమంలో మరియు 10 సంవత్సరాల అధికారంలో పేద ప్రజల యొక్క రక్తాన్ని దారబోసి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకొని తిన్నటువంటి వినోద్ కుమార్ ఒక పక్క, మరో పక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉండి వేల కోట్లు కాంట్రాక్ట్ రూపకంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి మరొక పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోతూ ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం మరి నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు కూడా నిలబడబోతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చరిత్రలోనే ఈ యొక్క ఎంపీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆయన సొంత కరీంనగర్ పార్లమెంట్లో నేనే చక్రం తిప్పుతా, నా అంతటోడు లేడు అని చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మా వాళ్ళే అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో విభజించి పాలిస్తూ ఉన్నాడు. కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ విని చరిత్రలో ఈరోజు ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గారు చేస్తూ ఉన్నాడు. ఒక అధికార పార్టీలో ఉండి, ఒక మంత్రి పొజిషన్లో ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండి కనీసం ఆ యొక్క బీఫామ్ ఇప్పించుకోలేనటువంటి చరిత్రహీనుడు ఈ యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. బీఫామ్ ఇప్పించుకోకుండా ఆయన నామినేషన్ వేయడానికి పోతాడు. తెల్లారి స్టేట్మెంట్లో కార్యకర్తలందరూ, నాయకులందరూ మేమందరం ఒకటే అంటాడు. కానీ ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు వెలిచాల రాజేంద్రరావు గారికి వెళ్ళి బీఫామ్ పార్టీ ఇవ్వకుండా పోయి నామినేషన్ వేశారు. కానీ ప్రవీణ్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు? ప్రవీణ్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేసిండ్రు, కానీ ఆయనతో పోలేదు. మరి మళ్ళీ మేము అందరం ఒకటే అని చెప్తాడు. అంటే విభజించి పాలించేటువంటి వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఇంకొకటి, ఈరోజు ఇక్కడ అవినీతి వల్లే బండి సంజయ్ గారు తప్పించారని రాష్ట్ర అధ్యక్షుడి తప్పించారని చెప్తా ఉన్నాడు. నీకు సిగ్గుంటే, నీకు శరం ఉంటే చలో దీని మీద నీ అధికార పార్టీ మంత్రివే కదా నువ్వు. ఈ యొక్క పదే రాష్ట్ర అధ్యక్షులు మరి బండి సంజయ్ కుమార్ గారు అవినీతి చేసిందని చెప్తా ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అవినీతి ఏందో బయట పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నీకు చేతగాక, నీకు రాజకీయం చేయచేతగాక ఈరోజు ఒక దగ్గర గెలిచి, ఒక దగ్గర పుట్టి, ఒక దగ్గర గెలిచి, ఒక దగ్గర రాజకీయం చేసేటువంటి నువ్వు కాదు, నీ లెక్క కాదు కదా. నీలాగా మంత్రి పదవి రాగానే 3 నెలల్లోనే ఓల్వో కార్లలో తిరగలేదు కదా బండి సంజయ్ కుమార్ గారు. నిత్యం ప్రజలలో పాలమూరు గడ్డలో మారుమూల గ్రామంలో మరి బండి సంజయ్ కుమార్ గారు తిరిగిలు కదా. ఆ విధంగా కనీసం ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఒక బీసీ సంక్షేమ సంఘంలో ఒక బీసీ ప్రజలకు మీరు ఏం చేసిందో చెప్పవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మీరు నిలబడి గెలిచిలు కదా. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమంలో మీరు ఈ బీసీలకు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో 840 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తే అది గత ప్రభుత్వం ఇస్తుందని చెప్పి బీఆర్ఎస్కు మద్దతు ఇస్తాడు ఈ యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వమైనా శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏది ఎలకతుర్తి నుంచి మెదక్ వరకు రోడ్డు, లేదంటే భారతీయ జనతా పార్టీ మేమన్నీ తీసుకొస్తాం. మీరు దేనికి సిద్ధమో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు ఆట రాదు ఏదో అన్నట్టుగా శాస్త్రం ఉంటుంది ఎందుకట. ఇప్పుడు అది మాట్లాడితే పెద్దల్లో ఆట అది గౌరవించి సపడే కూకుంటున్నారు తప్ప, మరి ఈరోజు మీకు రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి విభజించి పాలించకు, వారికి ధైర్యంగా ఉండు తప్ప ఇట్లాంటి రెండు పడవల మీద నడుచుకుంటూ పోయి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు
ఉన్నది కదా అని చెప్పి వెల్చాల్ రాజేందర్ గారికి మద్దతు ఇచ్చో ప్రవీణ్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చో కాదు. మీరు ఇక్కడ డైరెక్ట్గా చెప్పిండు, మేము తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాజేందర్ గారికి చేసినాను. అదేవిధంగా మరి ఈరోజు ప్రవీణ్ రెడ్డి గారి ఎడ్యుకేషన్లో కూడా స్పష్టం చేయాలి కదా. నువ్వు ప్రవీణ్ రెడ్డి గారితో ఫోన్ మాట్లాడినా డైరెక్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నావు కదా. మరి ప్రవీణ్ రెడ్డి గారు ఈరోజు ఎడ్యుకేషన్లో కూడా మీరు చెప్పాలి. అంటే మీ పార్టీ గురించి మాకు సంబంధం లేదు, కానీ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విభజించి పాలించకు, వాళ్ళు నాగం చేయకని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇంకొకసారి బండి సంజయ్ కుమార్ గారి గురించి మాట్లాడితే నిన్ను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని నిన్ను మరి నీ అవినీతి కూడా మా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నది, అవినీతి మొత్తం బయట తీసి నువ్వు త్వరలోనే మీ మంత్రి పదవి పోయేటట్టు కూడా చేస్తాం, ఆ ఉద్యమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.